టైం ఇప్పుడు 7:15 అయింది. మేము 3 o'clock చెన్నైలో స్టార్ట్ అయ్యాం అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు, అదే ఇక్కడ అదే అనమాట పర్వతమలై. అండ్ ఇప్పుడు మేము పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో కార్కి 50 రూపాయలు తీసుకున్నారు. సార్ యూ వాంట్ సే క్విక్ హాయ్ టు పర్వతమలై ట్రెక్? ఓకే, ఆల్రైట్. సో స్టెప్స్ యొక్క ఎంట్రన్స్ ఇదే అనమాట. ఇక్కడ గుడి కూడా ఉంది. గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ నుంచి స్టెప్స్ యొక్క ఎంట్రన్స్ రీచ్ అవడానికి 1.5 కిలోమీటర్ నడవాలి. అది అప్రాక్సిమేట్గా 20 నిమిషాలు అయితే పడుతుంది. అదర్ రూట్, ట్రెక్ రూట్. ఇట్స్ ఓపెన్ ఇన్ ద గేట్. సార్ వాట్ టెంపుల్ ఇస్ దిస్? ఆంజనేయ టెంపుల్. సూపర్. బిగినింగ్లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. నడిచే దారిలో అక్కడక్కడ వైల్డ్ లైఫ్ గురించి బోర్డులు అవన్నీ ఉంటాయి, కానీ రోడ్ అయితే కనుక క్లియర్గా ఉంటుంది. చూడవచ్చు 1.5 కిలోమీటర్ అనమాట. ఇక్కడ కింద ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం దగ్గరికి ఇప్పుడు మేము చేరుకున్నాము. ఇది దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత స్టెప్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఈ ఆశ్రమం దగ్గర మధ్యాహ్నం పూట అన్నదానం జరుగుతూ ఉంటుంది. సో ఎవరన్నా కూడా ఆ టైంకి వస్తే కనుక ఇక్కడ తినొచ్చు. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తున్నట్టున్నారు. దాటి కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బావి కూడా ఉందన్నమాట. ఈ బావి క్రాస్ చేసి వీరభద్రస్వామి టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేబీ 100-200 మీటర్స్ ఇక్కడ స్టెప్స్ యొక్క ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు చూడొచ్చు. స్టెప్స్ అయితే స్టార్ట్ అయ్యేది ఇక్కడే అనమాట. మొత్తం 3500 వరకు ఉన్నాయి అప్రాక్సిమేట్గా స్టెప్స్. ఈ మౌంటైన్ యొక్క హైట్ 4560 అడుగులు అనమాట. ఇప్పుడు ఇది స్టెప్ నెంబర్ 1 మనం స్టార్ట్ అవుతున్నాం. సో స్టెప్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. నైట్ నుంచి మార్నింగ్ డిసెండ్ అయిన వాళ్ళంతా ఇంట్లో అనుకుంటా, మేబీ నైట్ క్లైమ్ చేసి ఉండొచ్చు. చాలామంది అయితే వస్తున్నారు. పైన అయితే కనుక జనాలు ఉన్నారు తెలియదు. పార్కింగ్లో అయితే చాలా వెహికల్స్ ఉన్నాయి. రూట్ అయితే ఇలా బిగినింగ్లో మంచిగా ట్రీస్తో కవర్ చేస్తుంది. చాలా బాగుంది అసలు, షేడ్ అంతా ఉంది. సో దిస్ రూట్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ స్టెప్స్ అయితే కనుక గ్రాడ్యువల్గా పైకి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. మళ్ళీ అయితే ఆడవాళ్ళు కూడా ఎక్కడానికి వీలుంది. అలాంటి రిస్ట్రిక్షన్ అనేది లేదనమాట. అదే మీరు వెల్లంగిరి చూస్తుంటే కనుక ఆడవాళ్ళు పక్క ఎక్కడానికి లేదు. సో అదొక అడ్వాంటేజ్. ఎవరన్నా ఇన్ కేస్ ఆడవాళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక. ఎస్, లుక్స్ లైక్ యా నంది. ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండ చూడండి, నందిలా ఉంటుంది. ముందు భాగం వెనకాలలాగా. అండ్ పైన సత్రానికి కూడా కలర్స్ అన్నీ వేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కనుక కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ మనం అక్కడికి వెళ్ళాలి. వావ్, మీద మల్లికార్జున స్వామి వారు ఉంటారు. మల్లికార్జున స్వామి వారు వెలిసింది స్వయంభూ విగ్రహం అనమాట. అండ్ ఈ విగ్రహం 2000 సంవత్సరాల కంటే ముందుదని కూడా చెప్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ గుళ్ళో పూజారు ఉండరు, ఎవరి పూజ వాళ్ళే చేసుకోవాలి. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూస్తే 1050 స్టెప్స్ ఎక్కాం అనమాట. మనం 1050 ఎక్కడానికి అప్రాక్సిమేట్ టైం అయితే కనుక మనకి 40-45 నిమిషాల వరకు పట్టింది. 1 అవర్ హైక్ తర్వాత దారిలో కూర్చున్నాం అనమాట. 3.5 కిలోమీటర్స్ వచ్చాము. ఎండ స్లోగా స్టార్ట్ అయిందనమాట. కొంచెం వేడిగా ఉందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత స్టెప్స్ అన్నీ లేకుండా రాళ్ళు మాత్రం ఉన్నాయన్నమాట. రాళ్ళ మీద కొంచెం చూసుకుంటూ వెళ్ళాలి. పాత కూడా చాలా స్పాయిల్ అయిపోయింది. ఇంకేస్ వర్షం పడితే కనుక ఖచ్చితంగా స్లిప్పరీగా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే కడలాడి ట్రెక్కింగ్ రూట్ అని చెప్పా కదా, ఆ ట్రెక్కింగ్ రూట్ ఇటు నుంచి వస్తుంది. అండ్ ఇది ఇప్పుడు మనం వచ్చిందనమాట. ఈ రెండు ఇక్కడ కలుస్తాయి అండ్ ఇక్కడ కలిసి పైకి వెళ్దాం. యా, దిస్ ఇస్ కడలాడి. ఈ రెండు కలిసి స్పాట్కి ఏంటంటే ఇక్కడ ఈ బెల్ ఉంటుంది. ఆ బెల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎండ అనేది హిట్ చేయడం స్టార్ట్ చేసింది. దారిలో చిన్న షాప్ దగ్గర ఆగాము. చిన్న లెమన్ సోడా తాగుదామని. లెమన్ సోడా జస్ట్ 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు మట్టుందా. 4 కిలోమీటర్లు వచ్చాము. 1 hour 46 minutes. ఒకసారి వెనక్కి తిరిగి వ్యూ అయితే చూద్దాం. వావ్, దే ప్రే సంథింగ్ అండ్ దెన్ టైట్. ఈ చెట్టు చూడండి, అన్నీ ఇలా కట్టే వేస్తున్నారు. ముళ్ళు మొక్కుబడులు అనుకుంటా ప్రాబ్లీ.
Some for the kids. Looks like kids. Kids, huh? Uyala will be there. Looks like kids. See? Oh yeah, correct. So this is, you pray for something and then do it. Almost 2 గంటల ట్రెక్ తర్వాత మనం ఇప్పుడు ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ పర్వతమలై ట్రెక్లో చేరుకున్నాం. అదేంటంటే గడ్డపార పాత అనమాట. ఇక్కడ 80 degrees ఇంక్లైన్ ఉంటుంది. మీకు చూపిస్తాను కొంచెం ముందుకెళ్తే. ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రెక్ వచ్చాము. అదే గడ్డపారమలై అంటారు అనమాట. ఇక్కడ చూస్తే గడ్డపార పాత అనమాట. అక్కడ చూస్తే మొత్తం గడ్డపార ఉంటుంది. ఈ ఇంక్లైన్ చూస్తే మీరు ఆల్మోస్ట్ 80 degrees వరకు ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఒక స్ట్రైట్గా ఉంటుంది అండ్ చాలా కాషియస్గా ఎక్కాలి. మనం చూద్దాం ఇప్పుడు ఇదన్నమాట గడ్డపార పాత్. స్టార్టింగ్ నంద్యన్ అండ్ ఇదన్నమాట చూడొచ్చు. ఇలాగే పైదాకా ఉంది. స్ట్రైట్ ఆల్మోస్ట్ 80 degrees 90 degrees అని కూడా చెప్పుకోవచ్చు. స్పీ కేర్ఫుల్ సార్. సో సత్య సార్ మన అడ్వెంచర్ లీడ్ అనమాట. తను ఫస్ట్ వెళ్తా ఉన్నారు. వెనకాల నేను వెళ్ళాలి. సార్ టర్న్ ప్లీజ్ టర్న్ ప్లీజ్ ఇన్ బిట్వీన్ దోస్ ఫిలమ్స్. 1 second. Come on. It's easy. Come on. Om Namah Shivaya. సో గడ్డపార పాత అయిపోయింది. మనం వచ్చాము చూడొచ్చు అక్కడే అనమాట. అది సత్రం, దాని అవతల గుడి ఉంటుంది. అండ్ ఇక్కడ స్టేర్ కేస్ అంతా ఉంటుంది అనమాట. కొంచెం ట్రిగా స్టెప్స్ సెక్షన్ మేబీ 10 minutes మనం పైకి వెళ్ళిపోవచ్చు. బట్ గడ్డపార పాత అయితే కనుక ఈసారి రియల్ అడ్వెంచర్గా ఉంది. రైట్, లెట్స్ క్లైమ్ ఫార్వర్డ్. 2511 స్టెప్స్. எப்படி போனா நல்லா இருக்கும். Now that we don't have much crowd. Yeah. Oh, okay. Steps are there, huh? Nice, so nice. అక్కడ స్టెప్స్ చూసాం కదా, అవైతే కింద దిగడానికి, ఇదైతే పైకి ఎక్కడానికి అనమాట. చూడొచ్చు వే అంత నేరుగా ఉంది. ప్రాబ్లీ వర్షం పడితే ఇందులో నుంచి వాటర్ అంతా కిందకి వస్తూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా చూడటానికి సూపర్గా ఉంటుంది. ఓ మై గాడ్, దేర్ యు గో. చూడొచ్చు, ఇది అన్నదాన సత్రం. లాస్ట్ బంకర్లా ఉంటుంది. నేను వచ్చినప్పుడు 3 years బ్యాక్ అయితే జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్. ఇప్పుడు బాగుంది. అండ్ స్వామివారి గుడికి అయితే వెళ్ళాలి. అండ్ వ్యూ, ది breathtaking వ్యూ. వావ్. Wow. Congratulations, sir. Wow. Let's look at the stats. 2 hours 50 minutes, 5.12 kilometers, 2,289 feet. గుడి గోపుర భాగం చూడొచ్చు. అండ్ పిడుగులు ఏం పడకుండా, ఇది లైట్నింగ్ ఏమంటారు, లైట్నింగ్ అరెస్టర్ కండక్టర్ అని అంటారు అనమాట. పిడుగులు పడకుండా ఇది నియంత్రించింది. అందుకే టవర్ పెట్టారనమాట ఇక్కడ.
எப்படின்னா கம்மி இருக்குல்ல கம்மியில் சைக்கோ లిటిల్ బిట్ స్నాక్ ఫర్ ఎనర్జీ రీఫిల్. వాటర్ బాటిల్ ఉన్నాయి ఇక్కడ. ఒక వాటర్ బాటిల్ 50 రూపీస్ అనమాట. వీఆర్ హెడింగ్ బ్యాక్ రైట్ నౌ. సో డౌన్ ఐ గెస్ ప్రాబ్లీ 1 to 1.5 hours is what we are maximum expecting. But let's see. అంత వేడిగా కూడా లేదు క్లైమేట్. ఇది అన్నదాన సత్రం. అన్నదానం అయితే ఇప్పుడు జరుగుతుందంటే మేము ఆల్రెడీ స్నాక్స్ తిన్నాం కాబట్టి లోపలికి అయితే వెళ్ళట్లేదు. అండ్ నైట్ డిన్నర్ కూడా ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. సాப்பிடாச்சு సార్? என்ன சாப்பிடாச்சு? తైరు. ఓకే సూపర్. Whoa. కొంచెం డిస్టెన్స్ కూడా ఉండొచ్చు. అరే అండి, ఇప్పుడే ట్రెక్ అయిపోయింది. టైం అయితే 1:50 అయింది. డిస్టెన్స్ మొత్తం 10.25 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. అండ్ 6.5 hours అంటే లావిష్గా టైం స్పెండ్ చేశాను అనమాట. తిన్నాము, కూర్చున్నాము, డ్రోన్ ఫ్లై చేసాము, షూట్ వాట్ నాట్. ఓకే, సో పర్వతమలై సెకండ్ టైం వచ్చాను 3 yearsలో. సచ్ అన్ అమేజింగ్ వన్. టెక్నికల్ సెక్షన్ అయితే కనుక సూపర్గా ఉంటుంది. సంబడి రియలీ వాంట్ టు ఎక్స్ప్లోర్. మీకు డెఫినెట్గా ఇదైతే కనుక ఒక గ్రేట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పౌర్ణమి డేస్లో అయితే కనుక 24 hours అలౌ చేస్తారు క్లైమ్ చేయడానికి. కానీ నార్మల్ డేస్ అయితే కనుక 3 o'clock వరకు మాత్రం అలౌ చేస్తారనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంతటితో మన వీడియో ఎండ్ చేస్తూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు కనుక లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాటిసరికి మీ సహాయ సహకారం చాలా అవసరం. నెక్స్ట్ వీక్ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టాటా బాయ్.